ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-4. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి. దేవుని పిల్లలుగా మనం పరలోకపు తండ్రికి విధేయత చూపడానికి మాత్రమే పిలువబడలేదు, మన భూ సంబంధమైన తల్లిదండ్రులకు కూడా విధేయత చూపాలని మనం పిలువబడ్డాము. మన తల్లిదండ్రులు మన మార్గదర్శకులుగా, మన ఉపాధ్యాయులుగా మరియు మనం సమర్పించాల్సిన వ్యక్తులుగా ఉంచబడ్డారు. పిల్లలను సరైన మార్గంలో పెంచే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఇది ప్రభు మార్గం. మనం దేవుని పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరిచే ఒక మార్గం ఏమిటంటే మన తల్లిదండ్రులకు విధేయత చూపడం మరియు వారిని గౌరవించడం. తండ్రి, వారి సూచనలను మరియు వారి సలహాలను గమనించడానికి మీరు నాకు సహాయం చేయండి. నేను నా తల్లిదండ్రులను గౌరవించాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే అది మీకు కూడా గౌరవాన్ని తెస్తుంది. నాకు తెలుసు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.